తాజా 30. ఇప్పుడు ప్రపంచమంతా లోకల్ ఫీలింగ్ విపరీతంగా నడుస్తోంది. నాన్ లోకల్స్ పై లోకల్స్ విరుచుకుపడుతున్నారు. అమెరికాలో ఇండియన్స్ మీద ఎలా దాడులు చేస్తున్నారో తరచుగా చూస్తున్నాం. మన దేశంలో కూడా పలు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో ముంబైలో బీహారీలపై దాడులు జరిగాయి. తాజాగా బెంగళూరులో తెలుగువారి మీద దాడి జరిగింది. మన దేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రాజధానిగా ఉన్న బెంగళూరులో అన్ని ప్రాంతాల వారు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో తెలుగువారు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. బెంగళూరు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా తెలుగు బాగా మాట్లాడతారు. తెలుగు సినిమాలు రిలీజ్ అయితే మన వాళ్ళు బెంగళూరు నగరంలో భారీ స్థాయిలో హడావిడి చేస్తారు. ఈ మధ్యకాలంలో కన్నడిగులు తమ శాంత స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తమిళుల మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు. తమిళనాడుకు న్యాయంగా రావాల్సిన కావేరీ జలాలు ఇవ్వకుండా కన్నడిగులు విధ్వంసానికి కూడా దిగారు. బెంగళూరు నగరంలోని మున్నే కొలాలా ప్రాంతంలో ఉన్న హాస్టల్స్ లో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ హాస్టల్స్ లోకి కన్నడిగులు చొరబడి తెలుగువారిగా అనుమానం ఉన్న వారందరినీ ఇష్టం వచ్చినట్లు కొట్టారు. సుమారు 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరూ సాహసించడం లేదు. నాన్ లోకల్ అయి ఉండి కేసు పెడితే ప్రతీకారం తీర్చుకుంటారేమోనని భయపడుతున్నారు. ఈ దేశ పౌరులు 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పిస్తోంది. ఈ హక్కును కొందరు ఉల్లంఘిస్తుంటే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. స్థానికులను కాదంటే రాజకీయంగా నష్టపోతామనే భయం ప్రభుత్వాల్లో ఉంటుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.